బిగ్ బాస్ లో అభయ్ నవీన్ చేసిన పనికి బిగ్ బాస్ కే కోపం వచ్చింది. బిగ్ బాస్ లో బిగ్ బాస్ పెట్టిందే రూల్స్. బిగ్ బాస్ ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి. కాదు కూడదు నాకు నచ్చిందే చేస్తా అంటే ఒకటి గేట్లు ఓపెన్ చేసి వెంటనే వెళ్ళిపోమంటారు, లేదా నెక్స్ట్ వీక్ ఎంత పాపులారిటీ ఉన్నా కూడా ఎలిమినేషన్ పేరుతో బయటికి తోసేస్తారు. లాస్ట్ సీజన్ లో కూడా ఇదే జరిగింది. గీతూ రాయల్ బొక్కలో బిగ్ బాస్ అనే మాటకి అప్పుడుతో గీతూ రాయల్ కి ఎంత ఫేమ్ ఉన్నా కూడా, ఓటింగ్ లో గీతూ రాయల్ టాప్ లో ఉన్నా కూడా వెంటనే ఎలిమినేషన్ పేరుతో గీతూ రాయల్ ని బయటకు తోసేశారు. అంటే ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా మనకి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు, కానీ అవతల వ్యక్తిపై రెస్పెక్ట్ ఉండాలి. అలా లేకపోతే ఎక్కడైనా కష్టమే. ఇప్పుడు అభయ్ నవీన్ విషయంలో కూడా అదే జరిగింది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు అభయ్ నవీన్ కి అస్సలు నచ్చలేదు. బిగ్ బాస్ కి బుర్రలేదు, ఎవర్రా బిగ్ బాస్, అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ ఒకసారి కాకుండా 10 సార్లు బిగ్ బాస్ ని దూషిస్తూ దాని గురించి మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోనే చర్చిస్తూ వెకిలిగా నవ్వడంపై బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. అర్ధరాత్రి 12 గంటలకి అందరినీ లేపి గేట్ ఓపెన్ చేసి ఎవరికైతే బిగ్ బాస్ పై గౌరవం ఉండదో వాళ్ళు ఇప్పుడే బయటికి పోవచ్చు అంటూ అభయ్ నవీన్ పై కెమెరాలు క్లోజ్ పెట్టి ఇండైరెక్ట్ గా అభయ్ నవీన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్. బిగ్ బాస్ అంత స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినా కూడా అభయ్ నవీన్ కి కొంచెం కూడా పొరపాటుగా మాట్లాడానే పశ్చాత్తాపం లేకుండా నేనెందుకు సారీ చెప్తా అన్నట్టుగా కొంచెం ఓవర్ చేశారని చెప్పుకోవాలి. తరువాత బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నిజంగా నా గురించే బిగ్ బాస్ మాట్లాడితే ఇప్పుడే నన్ను కన్వెన్షన్ రూమ్ లోకి పిలవండి, అక్కడ సారీ చెప్తా అంటూ మళ్ళీ అప్పుడే ఏదో తెలియకుండా అర్థమైనట్టు అభయ్ నవీన్ అలా మాట్లాడడం బిగ్ బాస్ కే కాదు ఆడియన్స్ కూడా నచ్చలేదు. అప్పటికి సోనియా పదే చెప్తూ ఉంది, నీ గురించే బిగ్ బాస్ మాట్లాడుతున్నారు సారీ చెప్పని. అయినా కూడా నేనెందుకు సారీ చెప్తా, నేను తప్పు చేయలేదంటూ అభయ్ నవీన్ మాట్లాడే తీరు నాగార్జున కి అస్సలు నచ్చలేదు. బిగ్ బాస్ గేట్స్ ఓపెన్, బయటికి పో అంటూ మళ్ళీ సీరియస్ అయినట్టు తెలుస్తుంది.